హలో ఫ్రెండ్స్, ఏ ఫ్రైలోకైనా అదిరిపోయి టమాటా రసాన్ని రసం పౌడర్ లేకుండా ఈ విధంగా ఒకసారి మీరు కూడా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. దీనికోసం 2 టమాటాలని కొద్దిగా చింతపండు వేసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా పొయ్యి మీద పెట్టి స్కిన్ అంతా ఊడేంత వరకు తీసుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకుంటే మనకు గుజ్జు బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా వాటర్ పోసుకుంటూ బాగా నిదానంగా స్మాష్ చేసుకొని పిప్పి మొత్తం తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పొయ్యి మీద 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న టమాటా మిశ్రమాన్ని వేసేసుకొని ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే ఉప్పు వేసుకొని అలానే పులుపు కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి వాటర్ పోసుకొని మరిగేలోపు 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, 1.5 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 4-5 వెల్లుల్లిని వేసుకొని కచ్చాపచ్చ గ్రైండ్ చేసుకొని మరుగుతున్న దాంట్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో పచ్చిమిర్చి సాఫ్ట్ అయ్యేంత వరకు 10 నుంచి 15 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకి టమాటా రసం రెడీ అయిపోతుంది. దీని చికెన్ గ్రేవీ కర్రీలో టమాటా రసం కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.